విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర దుర్ఘటనపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీరియల్ దుష్ప్రచారానికి పూనుకున్నది. ఆఖరికి ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి కార్మికులకు వచ్చేటటువంటి నష్టపరిహారం పైన కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి పూనుకున్నది. ఉదాహరణకి భాన్ కుమార్ అనే పర్మనెంట్ కార్మికుడు ఈ దుర్ఘటనలో చనిపోయాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్వయాన ప్రతి పర్మనెంట్ కార్మికుడికి కనీసంగా 1,72,00,000 రూపాయల నష్టపరిహారం వస్తుందని ప్రకటన చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చనిపోయినటువంటి కార్మికులకి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్నదని ఆయన ప్రకటన చేశారు. వాస్తవాలు ఏమిటి? భాను కుమార్ కి వస్తున్నటువంటి నష్టపరిహారం ఎంత? కేవలం 44,50,000 మాత్రమే. వాళ్ళు జీతం నుంచి దాచుకునేటటువంటి పిఎఫ్ గాని, అలాగే గ్రాట్యుటీ సర్వీస్ గాని, లేదా వాళ్ళు దాచిపెట్టుకునేటటువంటి సెలవులు గాని, వాళ్ళ జీతం నుంచి పొదుపు రూపంలో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యేటప్పటికి వచ్చేటటువంటి సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్ సొమ్ము గాని, అలాగే స్టీల్ ప్లాంట్ లో 2 ప్రధానమైనటువంటి యాక్సిడెంట్ బీమా పాలసీలు ఉన్నాయి. ఆ పాలసీల ద్వారా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీమా ప్రయోజనం కింద వచ్చేటటువంటి నష్టపరిహారం గాని, అలాగే స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్స్, థ్రిఫ్ట్ సంస్థ వీళ్ళందరూ కూడా కలిపి చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చేటటువంటి పరిహారం ఈ రూపంలో మొత్తంగా వచ్చేటటువంటిది 44,50,000 మాత్రమే. మరి 1,72,00,000 రూపాయలు ఎలా వస్తాయో లోకేష్ గారు చెప్పాలి. రానప్పుడు ప్రజలకు ఎందుకు అబద్ధాలు చెప్పాలి? మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయాలి? వాస్తవాలను చెప్పుకునేటటువంటి ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? అంతేకాదు, ఈ చనిపోయినటువంటి పర్మనెంట్ కార్మికులకి గోల్డ్ కుమార్ ఆయనకు వస్తున్నటువంటి నష్టపరిహారం ఎంత? 79 లక్షలు. ప్రభాకర్ రావుకి వచ్చేటటువంటి నష్టపరిహారం ఎంత? 1,35,00,000. వెంకటప్పారావుకి వస్తున్నటువంటి నష్టపరిహారం ఎంత? కేవలం 47 లక్షలు మాత్రమే. వీటికి ఉక్కు శాఖ మంత్రి గారు, ఉక్కు శాఖ ఉప మంత్రి శ్రీనివాసరాజు గారు, అలాగే లోకేష్ గారు మీరందరూ కూడా రాత్రింబవుళ్ళు చర్చించి యాజమాన్యంతో నిర్ణయం చేసినటువంటి 25 లక్షలు కూడా కలుపుకుంటే ఎంత వస్తుందో చెప్పమనండి. మీ యొక్క కృషి వలన ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి ఏం మేలు జరిగిందని నేను అడుగుతూ ఉన్నాను. ఇవి మీరు చర్చించకపోయినా ఈ నష్టపరిహారం ఆటోమేటిక్ గా వాళ్ళందరికి వచ్చేసేది. ఇవి చట్టం. మీ గొప్పతనం వల్ల ₹1 కూడా పెరగలేదు కదా. పైపెచ్చు మీరు ఉద్యోగం మేము ఇప్పించాం అని గొప్పలు చెప్తున్నారు. పర్మనెంట్ కార్మికులు ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు వచ్చేటటువంటిది గత 40 ఏళ్ల నుంచి ఉంది. కుటుంబం నుంచి ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఎప్పటి నుంచో ఉంది. వాటర్ సదుపాయం ఉంది కరోనా దగ్గర నుంచి, అలాగే మెడికల్ సదుపాయం ఉంది. మీరు చేయటం వల్ల ఏమొచ్చింది? మీరు బాధితులు మాట్లాడేటప్పుడు లోకేష్ గారు కార్మిక సంఘాల మీద తీవ్రంగా ఇరుచుకుపడ్డారు. ఏమని? మేమేదో నష్టపరిహారం ప్రకటించి దులుపుకొని వెళ్ళిపోయేటటువంటి ప్రభుత్వం కాదు మాదని గొప్పగా చెప్పారు. మరి దులుపుకొని వెళ్ళిపోయారు కదా. 1,72,00,000 నష్టపరిహారం ఇప్పిస్తున్నామని మాయ మాటలు చెప్పి దులుపుకొని వెళ్ళిపోవటం కదా. ఇది ప్రజలను వంచడం కదా. మీకు చేతగాక నష్టపరిహారం ఇప్పించలేక కార్మిక సంఘాల మీద, కార్మిక ప్రతినిధుల మీద మీకు కడుపు మంట. అందువల్లనే ఈ తప్పుడు ప్రచారానికి మీరు పూనుకున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఎందుకు ₹1,00,00,000 ఎందుకు ఇవ్వరని నేను అడుగుతూ ఉన్నాను. మీరు కానీ చర్చలు చేయకపోయినట్లయితే, కార్మిక సంఘాల ప్రతినిధులు కానీ CMD గారితో చర్చలు జరిపినట్లయితే ప్రతి ఒక్క కార్మికుడికి, అది కాంట్రాక్ట్ కార్మికుడైనా పర్మనెంట్ కార్మికుడు, ₹1,00,00,000 నష్టపరిహారం వచ్చేది. మీరు ఇన్వాల్వ్ అవటం వల్ల 25 లక్షలు అది కుదించేశారు. అది మీ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి కార్మిక వ్యతిరేక ధోరణి వలన, దుర్మార్గమైనటువంటి ప్రైవేటీకరణ విధానాల వల్ల మాడి మసై చనిపోయినటువంటి వాళ్ళకి ఇంకా మీ చర్చల వలన తీవ్రంగా నష్టం జరిగింది. రాష్ట్ర ఖజానా నుంచి ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించవచ్చు, యాజమాన్యం నుంచి ప్రకటించవచ్చు. అదే కదా కార్మిక సంఘాల ప్రతినిధులు అందరూ అడిగింది. ఇప్పుడు అమెరికా కంపెనీ గూగుల్ డేటా సెంటర్, వాళ్ళకేమో రాష్ట్ర ప్రజానీకం పన్నుల మీద పన్నులు కట్టించుకొని ఆ ఖజానా నుంచి రాయితీల మీద రాయితీలు ప్రకటించి 24,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి నక్కపల్లి దగ్గర దానికి కూడా 25,000 కోట్ల రూపాయలు రాయితీల మీద రాయితీలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మన కార్మికులే, మన రాష్ట్రం కోసం అభివృద్ధి చేస్తున్నటువంటి వాళ్ళే, దేశభక్తులే. ఇటువంటి వాళ్ళు మీ విధానాలకి నష్టపోతున్నటువంటి చనిపోయినటువంటి కార్మికులకి ₹1,00,00,000 ఎందుకు ఇవ్వలేరని నేను అడుగుతూ ఉన్నాను. కార్మికులకైతే అన్యాయం చేస్తారా? బడా పెట్టుబడిదారుకి, విదేశీ కంపెనీలకి, బహుళ జాతి కంపెనీలకేమో మా డబ్బుతోటి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తారా? ఇదేం న్యాయం అని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని. అందువల్ల ఇప్పటికైనా మీ తప్పుడు ప్రచారాన్ని ఆపండి, కార్మిక వ్యతిరేక దుష్ప్రచారాన్ని ఆపండి. చనిపోయినటువంటి కార్మికులకి మానవత దృక్పథంతో వెంటనే ₹1,00,00,000 నష్టపరిహారం వచ్చేలాగా మీరు చర్యలు చేపట్టండి.